ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తీవ్రంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఒక ఆటోపై కూడా లారీ ఇనుప సామాను పడి నుజ్జునుజ్జైనటువంటి ఘటన మరవక ముందే అదే హైవేలో కూడా దాదాపు నేషనల్ హైవే 563 నేషనల్ హైవే మీద కూడా ఈరోజు 2 ప్రమాదాలు జరిగాయి. వేగంగా వెళ్తున్నటువంటి లారీ ఒక ఆటోను ఢీకొనడంతో 18 మంది కూడా క్షతగాత్రులయ్యారు. అందులో ఒకరు చనిపోయినటువంటి పరిస్థితి. ఆ ఘటన జరిగినటువంటి సమయంలోనే ప్యారలల్ గా అదే సమయంలో ఇంచుమించు ఇక్కడ వర్ధనపేట మండలం కట్యాల గ్రామము ఉప్పరపల్లి క్రాస్ రోడ్ దగ్గర కూడా నేషనల్ హైవే 563 ఇదే ప్రాంతంలో మనం ఉన్నాము. దాదాపు మనం చూడొచ్చు, దాదాపు రోడ్డు ప్రమాదానికి కారణాలు కూడా ఇంత ఈ డస్ట్ ఇట్లాంటి ప్రాంతాలు కూడా జరగవచ్చు. ఉదయం జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో కూడా 3 లారీలు ఒకదానికొకటి గుద్దుకున్నటువంటి పరిస్థితి. వెనుకొస్తున్నటువంటి లారీ మధ్య లారీని గుద్దడంతో అది వెళ్ళి ముందున్నటువంటి లారీని గుద్దడంతో అక్కడ ఉన్నటువంటి ఆ డ్రైవర్లు కూడా క్షతగాత్రులై ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఒకరి కాళ్ళు కూడా దాదాపు విరిగిపోయినట్టుగా తెలుస్తుంది. క్షతగాత్రుల్ని హుటాహుటిని ఎంజీఎం ఆసుపత్రి అక్కడి నుండి హైదరాబాద్ కు తరలించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నటువంటి ఆ విజువల్స్ దాదాపు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంతంలోనే లారీలు కూడా 2 లారీలు ఉన్నాయి. ఒక లారీని మొత్తం తీసి పక్కకు పెట్టారు. ఇది దాదాపు పర్వతగిరి క్రాస్ రోడ్, అంటే వేగంగా మెయిన్ రోడ్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్ని కూడా దాదాపు ఇక్కడి నుంచే వేగంగా వస్తుంటా ఉంటాయి. ఇక్కడ పర్వతగిరి నుంచి వచ్చేటువంటి రోడ్లు కూడా ఎట్లాంటి సైన్ బోర్డులు కూడా లేవు, అంటే క్రాస్ లో వచ్చేటువంటి అవన్నీ కూడా దాదాపు ప్రమాదానికి కారణంగా మనకు కనిపిస్తుంది. దాదాపు ఉదయం కూడా ఒక్కసారి చూసినట్లయితే వేగంగా హైవే కాబట్టి దాదాపు 120 స్పీడ్ తోటి కూడా వాహనాలు వస్తున్నాయి. ఒక్కసారి మనం ఆ రోడ్డు ప్రమాదానికి తీవ్రతకు గల కారణాలు ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దాదాపు స్కూల్ పిల్లలు కూడా వాహనాలు కూడా వెళ్తుంటారంటే ఇప్పుడు మనం నిలబడ్డటువంటి ఈ ప్రాంతంలోనే ఇక్కడ దాదాపు ఒక లారీ ఉండి ఆగి ఉన్నటువంటి లారీని ఇక్కడ వెనుకంజలు వచ్చినటువంటి వాహనం వేగంగా ఢీకొట్టడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా తీవ్రంగా గాలయ్యాయి డ్రైవర్లు. అంటే ఉదయం ఎవరూ లేని సమయంలో దాదాపు 2:30-3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఆ పక్కనే పోలీస్ చెక్ పోస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం లారీ చూసినట్టయితే మొత్తం నుజ్జైంది. దాదాపు ఇప్పటి వరకు ఇట్లాంటి ప్రమాదాలు గత ప్రతి నెల రోజులకు ఒకసారి జరుగుతుంది. దీనికి కొద్దిగా ముందే ఒకసారి వేగంగా వస్తున్నటువంటి బస్సు కూడా ఒక ట్రాక్టర్ ను ఢీకొనడంతో వచ్చినటువంటి స్పీడ్ కి ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో 2 ముక్కలుగా ఆ ట్రాక్టర్ అయిపోయినటువంటి సందర్భం కూడా 2-3 నెలల క్రితమే జరిగింది. సేమ్ అదే హైవే ఇక్కడ దాదాపు ప్రమాదాలు ప్రతి నెలకు ఒకటి ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ ప్రమాదాలకు సంబంధించి కూడా ఒక బ్లాక్ స్పాట్స్ గా దీన్ని గుర్తించారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కూడా రోడ్డు భద్రతా వారోత్సవాలు కూడా ఒకవైపు జరుగుతూనే ఉన్నాయి. కానీ బ్లాక్ స్పాట్స్ గా గుర్తించినప్పటికీ అలాగే రోడ్డు భద్రతా వారోత్సవాలు చేస్తున్నప్పటికీ ప్రమాదాలు జరుగుతున్నటువంటి పాయింట్స్ ను గుర్తించినప్పటికీ కూడా ఆ తర్వాత తీసుకునేటువంటి చర్యలు శూన్యంగా తెలుస్తుంది. దాదాపు ఈ లారీ వెళ్లి గుద్దడంతో ఎంత తీవ్రంగా గుద్దితే, అంటే ఆగి ఉన్న లారీ గుద్దితే ఎంత పరిస్థితులు ఉన్నాయి ఒక్కసారి మనకి ఆ విజువల్స్ లో కనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడ ఆ వాహనాలకు సంబంధించినటువంటి వెహికల్స్ ఎట్లాంటి పరిస్థితులు ఒక్కసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. దాదాపు ఇక్కడ చూడొచ్చు, దాదాపు టైర్లు కూడా పగిలిపోయాయి. అంటే వేగంగా వస్తున్నటువంటి ఆ బొగ్గు డస్ట్ ను కూడా తీసుకుపోయేటువంటి లారీలుగా తీస్తుంది. ఇక్కడ ఈ డస్ట్ కూడా రావడంతో కూడా మొత్తం ఆ బొగ్గుకు సంబంధించినటువంటి ఆ వాహనాలు కూడా రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాయి. ఈ డస్ట్ కూడా వస్తూ రోడ్ల మీద పడుతుండడంతో ఇక్కడ డస్ట్ ఒకసారి లేచి 2 వీలర్స్ అలాగే ఉన్నటువంటి వాహనాలకు కూడా చాలా ప్రమాదంగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం ఇక్కడ పడిపోయినటువంటి పరిస్థితి. ఈ లారీకి సంబంధించి వస్తారు చూడొచ్చు మనం ఆ బొగ్గు లారీలను కూడా తీసుకొస్తున్నాం. దీనిపై ఏమైనా కప్పు గిట్లా వేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే ఆ స్పీడ్ కి కూడా వెళ్ళేటువంటి ఆ పరిస్థితులు అయితే బొగ్గు లారీ కూడా పైకి వెళ్ళేటువంటి డస్ట్ కూడా చూడొచ్చు. అంటే ఇక్కడ నుంచి ప్రాంతంలో వెళ్తున్నటువంటి వాహనాలకు సంబంధించి కూడా ఒకసారి కనుక ఇది చూస్తే మనం ఒక వెహికల్ వస్తుంది, ఆ డస్ట్ ఎలా లేస్తుందో కూడా మనం చూడొచ్చు. అక్కడ దాదాపు ఆ వాహనాలకు సంబంధించి కూడా ప్రమాదాలు తీవ్రతకు ఇక్కడ గుర్తించవచ్చు. దాదాపు వెనుక ఉన్నటువంటి లారీ, అంటే గుద్దినటువంటి లారీ ఇదే. దాదాపు ఇక్కడ కూడా ఉన్నటువంటి ప్రాంతాన్ని కనుక మనం చూద్దాం, దాదాపు నుజ్జైనటువంటి ఆ పరిస్థితి. లారీలను కూడా ఉదయమే ఆ జేసీబీ తోటి తీసుకొచ్చి దీన్ని ఇక్కడి నుంచి తరలించినటువంటి పరిస్థితి. ఎంత తీవ్రమైనటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి మనం ఈ ప్రాంతాన్ని చూద్దాము. లారీలు ఎక్కడ ప్రమాదం అంటే దాని ఓవర్ స్పీడ్ గా దీన్ని ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ముందు పరిస్థితి చూసినట్టయితే చూడొచ్చు ఎంత ఏ స్పీడ్, అంటే ఉదయం వచ్చినటువంటి లారీలు ప్రమాదాలకు సంబంధించి కూడా చాలా ఓవర్ స్పీడ్ గా లారీలు వస్తున్నాయి. వారు ఉదయం పూటనే ఎక్కువగా ఈ ప్రమాదాలు జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. వెహికల్ యొక్క తీవ్రత చూస్తూనే తెలుస్తుంది ఎంత స్పీడ్ లో మనకు దెబ్బ, అంటే ఎంత స్పీడ్ లో గుద్దితే ఇంతటి ప్రమాదం జరగవచ్చు. మొత్తం ఇంజన్లు ముందున్నటువంటి ఇంజన్లు కూడా విరిగి పడినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు, రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఎలాంటి
ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటున్నారు అన్నటువంటి ఆ పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతుంది, రోడ్ల యొక్క నాణ్యత పెరుగుతుంది, ఆ స్పీడ్ పెరుగుతుంది, వాహనాల స్పీడ్ కూడా పెరుగుతుంది, అలాగే ప్రమాదాల తీవ్రత కూడా అలాగే పెరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకుంటే ఆ ప్రమాదాలు నివారించవచ్చు అన్నటువంటి దిశగా కూడా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు మొత్తం ఒక్కసారి దీంట్లో కూడా మొత్తం డస్ట్ పైన చూసేటువంటి ఆ లారీ కూడా బొగ్గుకు సంబంధించింది కూడా మొత్తం ఆ డస్ట్ మొత్తం కనిపిస్తుంది. ఒక్కసారి ఆ డస్ట్ అనేది కూడా ఆ పైన కప్పులు కూడా సరిగా లేకపోవడం వల్ల వెనుక వచ్చేటువంటి వాహనాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మనకు కనిపిస్తుంది. ఒక్కసారి దీన్ని చూడొచ్చు, ఇదంతా చాలా బూడిద. దాదాపు ఈ డస్ట్ చూస్తే ఈ వాహనాలు వెనుకొచ్చేటువంటి వాహనాలు ఈ గాలికి మొత్తం లేచిపోవడం వల్ల కూడా వెనుకొచ్చే 2 వీలర్ వాహనాలు కూడా అలాగే ఆటోలు కూడా ట్రాక్టర్లు వచ్చేటువంటి వాళ్ళు కూడా ఈ డస్ట్ కి ముందు ఎట్లా వెళ్ళాలో తెలియక కూడా ప్రమాదాల బారినటువంటి పడేటువంటి అవకాశం ఉంది. ఒక్కసారి మనం చూడొచ్చు, దాదాపు ఈ డస్ట్ యొక్క పరిస్థితి చూస్తే మొత్తం ఈ బూడిద. ఇట్లాంటిది ఇది ఎక్కడ భూపాలపల్లి లాంటి ప్రాంతం నుండి దాదాపు విజయవాడ దాకా వెళ్తుంది. అంటే ప్రతిసారి అంటే ఈ లారీ అక్కడికి చేరుకునేంత వరకు కూడా ఈ డస్ట్ లాంటివి ఇక్కడ గాలిలో కలుస్తూనే ఉంటుంది. శ్వాసకోశ వ్యాధులు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ దీనికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు కూడా రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ప్రమాద తీవ్రతను కూడా గుర్తించినప్పటికీ కూడా ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎందుకంటే ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్ గా వరంగల్ జిల్లా కలెక్టర్ గారు కూడా అక్కడికి వచ్చి మొన్న ఆటోపై కూడా లారీ ఇనుప స్తంభాలు పడి ఆటో నుజ్జై ఒక 6 చనిపోయినటువంటి పరిస్థితి. ఆ ప్రమాదం జరిగిన తర్వాత కలెక్టర్ గారు కూడా చెప్పారు, అలాగే సిపి గారు సందర్శించారు. చూసిన తర్వాత మేము కొన్ని బ్లాక్ స్పాట్స్ ని ఐడెంటిఫై చేసినటువంటి వాటిని మళ్ళీ ప్రమాదాలు జరగకుండా ఏం చేశారన్నటువంటి కూడా చూడొచ్చు. కానీ ఎక్కడ సైన్ బోర్డులు కనుక లేవు. వచ్చేటువంటి వాహనాలు ఉదయం తెల్లవారుజామునే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రమాదాల తీవ్రత కూడా మామూలుగా ఉండట్లేదు. ఇవన్నిటినీ చూస్తుంటే మాత్రం ఈ ప్రమాదాల యొక్క పరిస్థితిని ముందుగా కొంత ప్రివెంటివ్ మెజర్స్ అయితే తీసుకోవాలి. సైన్ బోర్డులు ఉండాలి, అలాగే ఆ రోడ్డుపై వెళ్తున్నటువంటి వాళ్ళకు కూడా ముందు చాలా లాంగ్ విజన్ కూడా కనపడేటట్టు ఉండాలి. అంటే రోడ్డుకు ఇరువైపులో ఉన్నటువంటి చెట్లను కూడా కొట్టివేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎక్కడైతే కర్వ్స్ ఉంటాయో అక్కడ సైన్ బోర్డులు పెట్టాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ పోలీసులు తీసుకుంటున్నటువంటి కొంత హుటాహుటిని అక్కడికి చేరుకుంటున్నారు. ప్రమాదాలను కూడా నివారించేటువంటి చర్యలు కూడా చేపడుతున్నారు. ఒక్కసారి ఈ ప్రమాదాలు గత కొద్ది రోజుల నుండి కూడా ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రమాదాలు నివారించాలంటే మాత్రం ఖచ్చితంగా కొంత ముందస్తు జాగ్రత్తగా ఉండాలి. డ్రైవర్లు కూడా ఉదయం పూట జరగడం అంటే నిద్రమత్తులో ఉండి ప్రమాదాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు వివిధ దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకు కూడా కొన్ని రెస్ట్ ప్లేస్ అయితే కనపడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఒక్కసారి మనం చూసినట్టు ఈ రోడ్డుకు సంబంధించినటువంటి పడినటువంటి క్షతగాత్రులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రమాదాలను నివారించాలంటే కూడా కొంత ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాల్సింది. అలాగే డ్రైవర్లు ఫిట్నెస్ తోటి ఉన్నారా లేదా అన్నటువంటిది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఫిట్నెస్ లేని డ్రైవర్లకు కూడా వాహనాలు ఇవ్వాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ప్రమాదం కూడా రోడ్ల మీదకి వెళ్ళిన తర్వాత కూడా ఏం జరుగుతుంది అనేటువంటి ఒక భయాందోళన కూడా సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకసారి యాక్సిడెంట్ చేసినటువంటి వాళ్ళకు సంబంధించి లైసెన్స్లు కూడా రద్దు చేయాలని చెప్పి ఇక్కడ చెప్తూనే ఉన్నారు. కానీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, క్షతగాత్రులు అవుతూనే ఉన్నారు, కొంతమంది చనిపోతూనే ఉన్నారు. ఈ రోజు ఒక్కరోజే 2 సంఘటనలు లారీ ప్రమాదాల్లో జరిగాయంటే దాని పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నెల రోజుల వ్యవధి గడవక ముందే మళ్ళీ ఇలాంటి ప్రమాదం జరుగుతుంది. అంతకుముందు నెల రోజులు గడవక ముందే కూడా ఒక బస్సు కూడా వెళ్ళి ఒక ట్రాక్టర్ ను ఢీకొన్న సంఘటన ఇదే నేషనల్ హైవే 563 మీద ఉన్నాయి. దాదాపు మనం చూస్తున్నాం వాహనాలు ఒక్కసారి చూడొచ్చు. దాదాపు ఈ వాహనాలు కూడా వరుసగా పెద్ద వాహనాలు కూడా వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ వాహనాలు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం ఒక్కసారి చూస్తే వాహనాలకు సంబంధించి వరుసగా వస్తాయి లారీలు. కానీ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి కానీ వాటికి మొత్తం కప్ చేశారు. ఇప్పుడు దాదాపు అది కూడా డస్ట్లరే, మనం వెళ్తున్నటువంటి అది కూడా డస్ట్లరే. కొంత కప్పులు కూడా వేసి తీసుకెళ్లారు. ఆ డస్ట్ మనం చూస్తున్నాం. దుమ్ము వెళ్తున్నటువంటి ప్రాంతాన్ని కూడా ఎట్లా రోడ్డు మీద దుమ్ము లేస్తుందో కూడా మనం చూడొచ్చు. ఆ లారీ వెళ్తున్నటువంటి ప్రాంతాన్ని కూడా ఆ దుమ్ము మొత్తం లేవడం వల్ల 2 వీలర్ వాళ్ళు కూడా ఎట్లా ఇబ్బందులు పడుతున్నారో కూడా మనం చూస్తున్నాము. అయితే ఇట్లాంటి పరిస్థితి చూడొచ్చు. ఇప్పుడు మనం హెల్మెట్ పెట్టుకుని వెళ్తున్నారు, కానీ ఉట్టే బండి 2 వీలర్ పోతేనే ఇంత డస్ట్ అంటే డే టైంలో ఇట్లా కనిపిస్తుంది. కానీ అదే మిగిలినటువంటి సమయంలో కూడా ఎవరు లేని సమయంలో ఎట్లా వెళ్తుందన్నది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదేమైనా కానీ ఇక్కడ రోడ్డుకు ప్రమాదాలకు నివారించాలంటే మాత్రం ఒక ప్రత్యేకంగా అధికారులు మాత్రం చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. లేకపోతే
మరిన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రమాదాలు జరగడానికి కూడా అధికారులు తీసుకునే చర్యలు లేకపోవడం అనేది కూడా ప్రధానంగా చూసుకోవాలి. ఇక్కడ రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్లు కూడా కొంత కారణమైతా ఉంటే అధికారుల నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. చూడొచ్చు ఎంత వేగంతో వెళ్తున్నటువంటి ఆ ప్రాంతం అయితే చూడొచ్చు. ఎట్లాంటి సేఫ్టీ మెజర్స్ లేకుండా కూడా ఇట్లాంటి వాహనాలు దాదాపు వెళ్తుండడం అనేది కూడా రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాళ్ళకు, టూ వీలర్స్ కి అలాగే ఆటో డ్రైవర్లకు చాలా పెద్ద ప్రమాదంగా దీన్ని చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఆ లారీ ప్రమాదం జరిగిన తర్వాత లారీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మనతో ఉన్నారు. ఒకసారి వారు ఏం చెప్తారో చూద్దాం. అసలు ప్రమాదం ఎలా జరిగింది, వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం ఏంది, ఆ క్షతగాత్రులను ఎక్కడికి తీసుకెళ్లారో ఒకసారి మనం మాట్లాడదాం. అసలు ఏమైంది సార్ అక్కడ జరిగినటువంటి ప్రమాదం ఎట్లా జరిగింది అనుకోవచ్చు? నైట్ లో బండ్లు జామ్ అయినాయి. జామ్ అయితే చెకింగ్ నడుస్తుండే, బండ్లు ఒక బండి బ్రేక్ అయి 4 బండ్లు ఉతుకున్నాయి. అంత లోపల మా డ్రైవర్ది రాత్రి 1:30కి నాకు ఫోన్ వచ్చింది. వచ్చేసరికి నాకు వరంగల్ వచ్చేసరికి రాత్రి 3 అయింది. 3:30కి హైదరాబాద్ తీసుకుని వెళ్ళిపోయినారు. కాళ్ళు పనిచేయది, హైదరాబాద్ తీసుకోమంటే ఎంజిఎం నుంచి హైదరాబాద్ తీసుకుపోయినారు. మళ్ళీ నేను ఇటు వచ్చిన. అంటే ఇక్కడ చెక్ చేస్తుండగా వెహికల్ ఇక్కడ ఆగినాయా? ఇక్కడ చెక్ చేస్తున్నారట, వెహికల్ ఆగినాయని చెప్పినారు అందరూ. ఎవరెవరు చెప్పిన మీకు ఈ విషయం? ఆడ వచ్చిన 3-4 చెప్పినారు, పొద్దుగాల నుంచి చెప్తానే ఉన్నారు. ఇప్పుడు కరెక్ట్ ఈ ప్రాంతంలో చెక్ చేయాల్సినటువంటి అవసరం లేదు కదా ఇక్కడ దాదాపు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో. ఎందుకంటే ఇక్కడ ఒక దిక్కు అటు వెహికల్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది, ఇక్కడనే ఎందుకు వెహికల్ చెక్ చేశారనుకోవచ్చు? మాకేం తెలుసు సార్, మాది వేరే ఊరు, వీళ్ళు ఈడ చెక్ చేస్తున్నట్టు మాకేం తెలుసు. ఓకే ఓకే. ఇక్కడ మనం చూడొచ్చు ఒకసారి వాహనాలు కనుక అక్కడి నుంచి బాగా వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మాత్రం ఇక్కడ కరువు ఉంటుంది. అంటే ఈ పాయింట్ లో వాహనాలు చెక్ చేయాలా వద్దా అన్నది కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ దాదాపు కరెక్ట్ మీరు అక్కడే ఉన్నారు, ఒకసారి దాదాపు మనం చూపించే ప్రయత్నం చేస్తాం. వెహికల్ కూడా తీవ్రంగా ఫాస్ట్ గా వచ్చేటువంటి ప్రాంతం. అక్కడ చూడొచ్చు, అక్కడ వెహికల్ లో బస్సులు ఎక్కుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి వాహనం ఎక్కడికి వస్తుందో తెలియదు. అక్కడ నుంచి వచ్చేటువంటి వాహనాలు అంటే రోడ్డుకి ఇటు వచ్చేటువంటి పరిస్థితులు నేపథ్యంలో అటు నుంచి వచ్చేటువంటి వాహనాలు కూడా వచ్చి ఇక్కడ గుద్దుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు నుంచి వచ్చేటువంటి వాహనాలు కూడా ఇదే ప్రాంతంలో కొంత స్లో చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడనే పోలీసులు చెక్ చేస్తుండడం వల్లనే ఇక్కడ వెనక నుంచి అంటే కంట్రోల్ అంటే దూర ప్రాంతాల నుంచి లాంగ్ జర్నీ చేసేటువంటి వాళ్ళకు కూడా ఎక్కడ చెక్ చేస్తుంటారో తెలియదు. కానీ వాహనాలు ఇక్కడ ఆగడం వల్లనే వెనుక ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనాలు కూడా వచ్చి వేగంగా దానికి ఢీకొనడంతో ఇక్కడ ఉదాహరణకు 4 లారీలు కూడా గుద్దుకున్నాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. అక్కడ ప్రమాద తీవ్రతను కూడా ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓకే, ఏ పర్పస్ లో తీసుకెళ్తారు? ఇది రోడ్లకు వాడతారు. రోడ్లకా? ఓకే ఓకే. అంటే దాని కప్పులకి ఇట్లా ఉంటాయా లేకపోతే ఉంటుంది? ఓకే ఓకే. ఇప్పుడు దాదాపు అంటే ఇప్పుడు మీకు వెళ్ళినటువంటి డ్రైవర్లు ఇక్కడ మీకు చెప్పినటువంటి ప్రమాదం ఎందుకు జరిగిందని వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఒకసారి మళ్ళొకసారి చెప్పండి. ఏమేమి చెప్పారు అసలు ప్రమాదం ఎందుకు జరిగిందని చెప్పారు? బండ్లు సడల్ బ్రేక్ అయినాయట, ఒక్కొక్క బండికి 4 బండ్లు తగిలినాయని తెలిసింది అంతే. నేను వచ్చేసరికి మా డ్రైవర్ మాట్లాడలే, అప్పటికే అంబులెన్స్ లో వేసుకొని హైదరాబాద్ పోతాను ఎంజిఎం నుంచి. దాని తర్వాత నేను ఇటు వచ్చిన పిఎస్కి పోతా, డాక్యుమెంట్ ఇవ్వమంటే డాక్యుమెంట్ ఇట్లా ఇచ్చి వచ్చిన. వచ్చి ఇక నా పొద్దుగాల నుంచి బండి చేసి చూస్తాను. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఏదైనా సరే ఆ వాహనాల యొక్క స్పీడ్ ఇక్కడ ఏం చేసినా పోలీసులు మాత్రం చెక్ చేస్తుండడం వల్లనే ఇక్కడ నైట్ వాహనాలను ఆపి చెక్ చేస్తుండడం వల్లనే ఇక్కడ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. కాకపోతే అంత స్పీడ్ లో వచ్చేటువంటి వాహనాలను ఇక్కడ నిజంగా చెక్ చేస్తున్నారా లేదా పోలీసు వాళ్ళని కూడా మనం అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాము. అసలు ఏం జరుగుతుంది అనేది కూడా మొత్తానికైతే ఇదైతే ఒక బ్లాక్ స్పాట్ గా గుర్తించాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి కూడా ఒకటి ఆల్టర్నేట్ గా చుట్టూ ఉన్న చెట్లను కూడా తీసేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి పోలీసులు ఏం చేస్తారు చూడొచ్చు. అక్కడ వెహికల్ ఒకవైపు 2 వీలర్ వస్తుంది, ఒకవైపు ఈ వెహికల్ వస్తుంది. ఆ స్పీడ్ లో డ్రైవర్ వెళ్తున్నటువంటి స్పీడ్ కూడా చూడొచ్చు. దాదాపు వాహనాలకు అదుపు లేకుండా, ఆ స్పీడ్ కి అదుపు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. 2 వీలర్ మీద వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనకు ఈ స్పాట్ లో ఉంటేనే ప్రత్యక్షంగా తెలుస్తుంది. ఇట్లాంటి ప్రమాదాల నివారణకు అధికారులు ఏమైనా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అనేక ఇబ్బందులు పడుతున్నారు, ఎందుకంటే హైవే మీద వాళ్ళు వెళ్తున్నటువంటి ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా ఒకసారి వాళ్ళతోనే మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఇంటి నుంచి చూసినట్టయితే వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, 2 వీలర్ సేఫ్ గా ఉన్నాయా లేదా ఒకసారి మనం మాట్లాడదాం. బ్రదర్, మీ పేరేంటి, అసలు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది, ఇక్కడ దాదాపు వాతావరణం చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ మేము రోజు ఉదయం హన్మకొండ నుంచి పర్వతగిరికి అప్ అండ్ డౌన్ చేస్తాము. ఈ ప్లేస్ బ్లాక్ స్పాట్. మొన్న రీసెంట్లీగా అక్కడ మామ్నూర్ దగ్గర కూడా యాక్సిడెంట్ జరిగింది. ఇక్కడ ఇది బ్లాక్ స్పాట్ అని చెప్పడానికి దీనికి సంబంధించి అంటే ఐడెంటిఫికేషన్ మార్క్స్ కానీ ఏం లేవు. కాబట్టి రోడ్డు భద్రత వాళ్ళు కానీ లేదంటే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ దానికి చర్యలు తీసుకొని ఇక్కడ ఏమన్నా డేంజర్ స్పాట్, బ్లాక్ స్పాట్ అని చెప్పి ఏమన్నా
ఇన్స్ట్రక్షన్స్ బోర్డు పెట్టడం మంచిది. ఓకే ఓకే, అంటే మీరు రోజు ఇదే దాంట్లో వెళ్తున్నారా? గతంలో యాక్సిడెంట్ ఇక్కడ ఏమైనా అయినాయి మీకు తెలిసినటువంటి? రీసెంట్లీగా ఒక యాక్సిడెంట్ జరిగింది. ఇక్కడ బస్సు 2 వీలర్ వాళ్ళు నడుచుకుంటూ వస్తుంటే బస్సు అతని మీదకి ఎక్కింది. అతడు వడ్లకొండ విలేజ్ అతను 3-4 months అవుతుంది. ఓకే ఓకే, అంటే ఒకసారి బస్సు ట్రాక్టర్ ను గుర్తే ట్రాక్టర్ 2 ముక్కలైన ప్రాంతం కూడా ఇక్కడ కొద్దిగా ముందు పక్కన, అంటే ఇదే రోడ్డు ముందు ఇక్కడ మాత్రం మన పాదచారి మీదకి బస్సు ఎక్కింది ఆర్టీసీ బస్సు. ఒకసారి చూడొచ్చు, ఒక 2 నిమిషాలు కొద్దిగా స్లోగా అయితేనే వెహికల్ అయితేనే ఎన్ని వెహికల్ ఇక్కడ ఉంటున్నాయో చూడొచ్చు. మనం కూడా ఒకసారి బ్రదర్, మీరు రెగ్యులర్ గా వెళ్తా ఉంటారు ఇక్కడ నుండి? రెగ్యులర్ గా వెళ్తాం సార్. అంటే ఈ స్పాట్ ఇక్కడ ఏమన్నా ఇదో గతంలో యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయా? చాలా అయితే సార్, ఇక్కడ స్పీడ్ బ్రేకర్ అయినా పెడితే బాగుంటుంది సార్ నా ఉద్దేశం. ఓకే ఓకే, ఇట్లా ఎప్పటికీ పర్వతగిరికి వెళ్తుంటాను, ఇట్లా చాలా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. ఇక్కడ బండి స్పీడ్గా వచ్చి ఇక్కడ మనం చూసుకొని వస్తే చాలా యాక్సిడెంట్లు బైక్ మీద అట్లా చాలా అవుతున్నాయి సార్. ఇట్లా చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించవచ్చు, దాదాపు ఇక్కడ మొత్తం ఇక్కడ వస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా కాన్షియస్ గా వస్తే తప్ప ఇక్కడ ప్రాణాలతో బయటపడేటువంటి అవకాశం లేదు. ఇప్పుడే మనం లైవ్ లో చూస్తున్నాం ఒక బస్సు, అంటే కనీసం ఇక్కడ ఒక ఊరు ఉంటుంది, బస్సు వాళ్ళకు డ్రైవర్లకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఈ ప్రాంతంలో స్లోగా వెళ్ళాలన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. కానీ అయినప్పటికీ కూడా ఆ స్పీడ్ మనం చూడొచ్చు, కొద్దిసేపట్లోనే కొద్దిలోనే త్రుటిలో ప్రమాదం తప్పినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అక్కడి నుంచి వస్తున్నటువంటి వాహనాలు, స్ట్రైట్ గా వచ్చేటువంటి వాహనాలు, ఈ ప్రాంతం అంతా కూడా ఒక బ్లాక్ స్పాట్ గా గుర్తించినప్పటికీ కూడా ఎట్లాంటి సైన్ బోర్డులు లేకపోవడాన్ని కూడా ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకు ఎక్కడ ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియలేదు. కానీ వాళ్ళు నిద్రమత్తులో కూడా ఎర్లీ మార్నింగ్ కూడా వచ్చేటువంటి వాళ్ళకు కూడా నిద్ర సరిగా సరిపోక నిద్రమత్తులో కూడా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది తాగి డ్రైవింగ్ చేయడం వల్ల కూడా మామూలుగా వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి అధికారులు కూడా ప్రత్యేకంగా ఇట్లాంటి ప్రాంతాలని గుర్తించి పెద్ద ప్రమాదం జరగక ముందుకే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నేషనల్ హైవే 563 మీద జరుగుతున్నటువంటి ప్రమాదాలు చాలా దారుణంగా జరుగుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితం కూడా ఒక ఆటో మీద లారీ ఇనుప రాట్లతో వెళ్తున్నటువంటి లారీ బోల్తా పడడంతో 5 అక్కడికక్కడే మరణించినటువంటి పరిస్థితి. ఆ సంఘటన మరవ ముందే ఈ రోజే 2 సంఘటనలు నేషనల్ హైవే 563 మీద జరగడము, అలాగే ఇక్కడ దాదాపు వర్ధనపేట ప్రాంతంలో కూడా ఈరోజు ఒకదానికొకటి లారీలు ఢీకొనడంతో కొంత డ్రైవర్లకు కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అసలు ఏం జరుగుతుంది? కొద్ది సేపటి క్రితం కూడా ఈరోజు ఉదయం కూడా ఇక్కడ ఆటోలో వెళ్తున్నటువంటి 18 మంది ఆటోలో వెళ్తున్నటువంటి సందర్భంలో కూడా వాళ్ళకు కూడా తీవ్రంగా ఒక లారీ డాష్ ఇవ్వడంతో అక్కడ తీవ్రంగా ప్రమాదం జరిగింది. వాళ్ళను అందులో ఒక మహిళ చనిపోయింది. దాంతోపాటు మిగిలిన వాళ్ళని క్షతగాత్రులను మైబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అసలు ఏం జరుగుతుంది? నేషనల్ హైవే 563 మీద అసలు రోడ్ సేఫ్టీ ఉందా? ప్రమాదానికి గల కారణం ఏంటి? ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం ఎలా జరిగింది? స్థానికంగా వర్ధనపేట ఎస్ఐ మనతో ఉన్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటి వరకు ఈ రోజు ఉదయం కూడా లారీలు ఒకదానికొకటి ఢీకొనడం వల్ల కూడా అసలు రోడ్డు సేఫ్టీగా ఉందా లేదన్నటువంటి ఒక అనుమానాలు కలుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ప్రమాదాలను కూడా మనం గమనించవచ్చు. అసలు ఏం జరిగింది ఈ రోజు ఉదయం 5 గంటలకి? మేము రాత్రి హైవే పెట్రోలింగ్లో భాగంగా మా సర్కిల్లో హైవే పెట్రోలింగ్ చేస్తున్నాము. హైవే పెట్రోలింగ్లో మాకు గత నెల 15 రోజుల నుంచి ఉప్పరపల్లి క్రాస్ దగ్గర శాండ్ అక్రమ రవాణాని అరికట్టడానికి భాగంగా మేము అక్కడ 24/7 చెక్ పోస్ట్ ఒకటి అరేంజ్ చేశాము. అక్కడ మేము వాహనాలు తనిఖీ చేస్తుండగా మాకు ఒక 100 మీటర్ దూరంలో ఒక వాహనముకు ఇంకో వాహనం సడన్గా వచ్చి గుద్దుకోవడము జరిగింది. జరిగిన క్రమంలో మేము తొందరగా స్పందించి వాళ్ళను క్షతగాత్రంలో ఒకతనికి మామూలు ఇంజూరీ అయింది, ఇంకొకరికి కొంచెం సివియర్గా కాళ్ళు కొంచెం ఇంజూరీ అయింది. వాళ్ళను మేము తొందరగా స్పందించి అక్కడనే అంబులెన్స్లో వాళ్ళని పంపించి లారీలను పక్కన తోలడం జరిగింది. యాక్చువల్గా ఈ ప్రమాదాలు జరగడానికి కారణం అతివేగంగా లారీ తోలడము. ఎట్ ది సేమ్ టైం రోడ్డు యొక్క వ్యూ అనేది ఇక్కడ లారీలు విపరీతంగా ట్రాఫిక్ పెరగడము, దాంతోపాటుగా డ్రైవర్లకు అతివేగంగా లారీని తోలడము, వాళ్ళకు ఒక టార్గెట్ ఇవ్వడము, ఈ టైం వరకు పంపడం అనేది. ఆ టార్గెట్ పంపడం వల్ల వాళ్ళు ఆ విధంగా స్పీడ్గా తోలడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతాయని అనుకుంటున్నాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి ప్రమాదం ఎందుకంటే ఒకదానికి 3 లారీలు గుద్దుకోవడానికి అసలు రీజన్ ఏమై ఐడెంటిఫై చేశారు సార్? అక్కడ ఆ వెనుక ఉన్న లారీ యొక్క అతివేగం, అతను 3 గంటల ప్రాంతంలో జరిగింది. అతను బహుశా నిద్రలో ఉండవచ్చు. ముందు లారీ ఉందా లేదా అని గమనించకుండా అతను బండి తోలుకుంటూ పోయి దాన్ని గుద్దడం జరిగింది. దానివల్ల లారీ యొక్క క్యాబిన్, ముందు లారీ యొక్క క్యాబిన్ కొంత డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ అయిన ప్రాంతం డ్యామేజ్ అయింది. దాని తర్వాత వాళ్ళ క్షతగాత్రులు మేము పంపించాము.
ఇప్పుడైతే ఆ ముందు లారీ అతను మాకు కంప్లైంట్ చేయడంతో మేము కేసు రిజిస్టర్ చేసాం. ఓకే. ఇప్పుడు దాదాపు ఇది కంటిన్యూగా ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి సార్. ఇప్పటి వరకు కొంత మీరు పోలీసులు కూడా, ఎందుకంటే సకాలంలో స్పందించడం వల్ల కూడా కొంత ప్రాణ నష్టం కూడా తప్పించుకోవచ్చు, హాస్పిటల్కి కూడా త్వరితగతిన తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రమాదాలు ఉండకుండా జరగకుండా ఉండాలంటే ఎట్లాంటి చర్యలు తీసుకుంటే వాహనదారులకు సూచిస్తారు మీరు? అంటే రోడ్ల మీద సైన్ బోర్డులు పెట్టడము, మరియు రోడ్డు యొక్క వ్యూ అనేది వెడల్పుగా ఉండడం వల్ల పక్కన ఉన్న చెట్లను కూడా తీయించాలి. అట్ ది సేమ్ టైం బీటీ రోడ్తో పాటు పక్కన ఉన్న మట్టి రోడ్డు యొక్క లెవెల్ కూడా బీటీ రోడ్డు లెవెల్గా ఉండాలి. మరియు వాహనాల యొక్క అంటే ట్రాఫిక్ అనేది బాగా విపరీతంగా ఉంది కాబట్టి రోడ్డు వెడల్పు అనేది ఫస్ట్. మరియు వాహనాల్లో అంటే వేగాన్ని కూడా కంట్రోల్ చేయాలంటే కొన్ని స్పీడ్ బ్రేకర్స్, కొన్ని సైన్ బోర్డ్స్, కొన్ని ఇవి వాళ్ళు NH వాళ్ళు ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. మరియు కొన్ని వాహనాలకు బ్యాక్ సైడ్ రేడియం స్టిక్కర్ కూడా కనబడవు. అసలు ఆ వాహనం ఉందా, కనబడుతుందా కనబడలేదా అని చెప్పి రేడియం స్టిక్కర్ల కూడా అవగాహన అనేది కొంచెం ఉండాలి. మరియు డ్రైవర్లు కూడా వాళ్ళ ఫిట్నెస్ చూడాలి. వాళ్ళు ఏ టైప్ ఆఫ్ డ్రైవర్స్, వాళ్ళు మందు తాగుతారా, మరి అట్లాంటిది ఒకటి మనం కంట్రోల్గా చెప్తే వాళ్ళకు మంచిగా ప్రమాదాలు జరగకుండా మనం నివారణ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ రోడ్డు ప్రమాదం జరగకుండా నిజంగా వాస్తవానికి ఏంటంటే రోడ్డు ప్రమాద నివారణకు సంబంధించినటువంటి వారోత్సవాలు కూడా జరిగాయి, రోడ్డు భద్రతా వారోత్సవాలు. దాని తర్వాత కూడా ఇట్లాంటి ప్రమాదాలు అంటే ఒక సంఘటన మరొక ముందే మరొక సంఘటన మరొక ముందే మరొక సంఘటన, ఇట్లా ఇవన్నీ కంటిన్యూగా జరుగుతున్నాయి. అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వారు స్థానికంగా అక్కడ ప్లేస్కి వెళ్ళి చూస్తున్నటువంటి వారి అబ్జర్వేషన్లో కూడా అనేక విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. వెనుక వాహనాలకు ఖచ్చితంగా రేడియం స్టిక్కర్లు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వెనుక వచ్చేటువంటి వాహనాలకు ఐడెంటిఫై చేస్తుంది. ఎందుకంటే నిలిపి ఉన్నటువంటి వాహనాలు కనిపించాలంటే ముందుగా ఖచ్చితంగా రేడియం అనేది అతికిస్తేనే ఉంటుంది. ఎందుకంటే రాత్రిపూట నడిపేటువంటి డ్రైవర్లు కూడా నిద్రమత్తులో ఉండి స్పీడ్కు వెళ్ళి డైరెక్ట్ ముందుగా వెళ్ళి డాష్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్లస్ రోడ్డు సేఫ్టీకి సంబంధించినటువంటి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎక్కడైతే తార్ రోడ్డు ఉంటుందో దానికి ప్యారలల్గా ఉన్నటువంటి మట్టి రోడ్డును కూడా ఈక్వల్గా చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇవన్నీ లేక కొన్ని ప్రాంతాలలో సైన్ బోర్డులు ఉండాలి, కరువులు ఎక్కడైతే ఉంటున్నాయో. అలాగే కొన్ని యాక్సిడెంట్ ప్రోన్స్, అలాగే బ్లాక్ స్పాట్స్గా ఏవైతే గుర్తించారో వాటన్నిటి ప్లేస్లో కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి కనుక జరగకపోతే ఈ ప్రమాదాలు కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. రోడ్లు అంటే వ్యూ కూడా కనపడాలి, దూరం నుంచి వచ్చేటువంటి వాహనాలు కూడా కనపడాలంటే కరువుల దగ్గరటువంటి చెట్లను కూడా కొట్టివేయడం వల్ల కరువు ఎలా ఉంటుంది. ఎందుకంటే రాత్రిపూట వచ్చేటువంటి వాహనాలకు లైటింగ్ కూడా మనకు ఉండేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రమాదాలు తగ్గేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ దాదాపు ఓవర్లోడ్ కూడా ఇక్కడ ప్రమాదాలకు కూడా కారణంగా మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా వాహనదారులు కొద్దిగా కాన్షియస్గా ఉంటేనే ఈ ప్రమాదాలను నివారించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వర్ధనపేట నుండి కెమెరా పర్సన్ నాజర్తో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.